హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మతో అమ్మ. ఈరోజు మన ఛానల్లో పాల ముంజలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పాల ముంజలు తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి మనకి బొంబాయి రవ్వ, పాలు, పంచదార, యాలకుల పొడి, నెయ్యి, కొబ్బరి పొడి తీసుకోవాల్సి ఉంటుందండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి కడాయిలో ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని గంటతో అలా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో కనిపిస్తుంది కదా మీకు, ఇలా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మనం పాల ముంజల్ని తయారు చేసుకోవాలంటే పాలు కావాలండి. ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి ఒక గ్లాస్ పాలు సరిపోతాయి. ఒక గ్లాస్ పాలతో పాటు 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత పాలని మరగనివ్వాలి. ఇలా పొంగు వచ్చేంత వరకు కూడా మరగనివ్వాలి. ఇలా మరిగిన పాలల్లో ఒక 60 నుంచి 80 గ్రామ్స్ మధ్యలో షుగర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 100 గ్రామ్స్ షుగర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆ చక్కెర మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మళ్ళీ పొంగు వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ బొంబాయి రవ్వని ఈ పాలల్లో వేసి ఉండలు లేకుండా తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ కొబ్బరి పొడి, తర్వాత యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ కొద్దిగా దగ్గర పడేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి తిప్పేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా తిప్పుకుంటూ అడుగు పట్టకుండా తిప్పుతూ అలానే ఉంచాలి. ఇలా ఆవిరి బుడగలు వచ్చేంత వరకు కూడా తిప్పుతూ ఉండాలి. ఇలా గట్టి పడుతూ ఉంటుందండి. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేయాలి. ఇది ఆరేంత వరకు కూడా పక్కనే ఉంచుకోవాలి. మన పాల ముంజల తయారీలో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి గోధుమ పిండిని ఒక 1/2 కేజీ గోధుమ పిండి తీసుకొని దాంట్లో చిటికెడు ఉప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత పిండి ఉప్పు కలిసేంత వరకు నార్మల్గా ముందు చేత్తో కలిపేసుకోవాలి. అలాగా తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మనకి చపాతీ పిండి లేకుంటే పూరీ పిండి మనం ఎలా కలుపుతామో ఆ మాదిరిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలా పిండిని కలిపిన తర్వాత ఒక మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పిండి ఎంతవరకు నానితే అంత బాగుంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇలా పిండి ముద్దని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఇంతకు ముందు చేసుకున్నాం కదా, పాలల్లో బొంబాయి రవ్వ వేసుకొని అది చల్లారిన తర్వాత మనకి లడ్డూల షేప్లో చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా గట్టిపడుతుంది. తీసి పక్కన పెట్టిన తర్వాత ఇలాగా రౌండ్గా లడ్డూల షేప్లో చేసుకోవాలి. అన్నిటినీ అలా చేసుకొని వీడియోలో కనిపిస్తుంది కదా మీకు, ఇలాగ అన్నిటినీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ గోధుమ పిండి మిశ్రమాన్ని కూడా మనం చపాతీలు చేసుకోవడానికి ఎలా అయితే రౌండ్గా చేసుకుంటామో అలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ గోధుమ పిండి మిశ్రమాన్ని ఇలా రౌండ్ షేప్లో చేసుకుంటూ అన్నీ పూర్తి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా పూరీ ప్రెస్ తీసుకొని చపాతీలాగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే పాల ముంజల కోసం తయారు చేసుకున్నామో బొంబాయి రవ్వతో ఆ మిశ్రమాన్ని దాంట్లో పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూడండి. ఇలాగా రౌండ్ షేప్లో వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇలా గోధుమ పిండిని చపాతీ మాదిరిగా ఒత్తేసుకున్న తర్వాత
ఆ బొంబాయి రవ్వ మిశ్రమాన్ని దాంట్లో పెట్టి ఈ టైప్లో ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా గుండ్రంగా వచ్చేంత వరకు ఇలా చేసుకోవాలి. మనకి థర్డ్ స్టెప్ ప్రాసెస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ పొయ్యి ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఈ పాల ముంజలని మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. దానికి సరిపడా ఈ ముంజలు అనేవి మునిగిపోయేంత వరకు కూడా మనకు ఆయిల్ కావాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఆ పాల ముంజల్ని ఒక్కొక్కటి ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రెండు వైపులా కాలేంత వరకు కూడా గంటతో తిప్పుకుంటూ మంచిగా పర్ఫెక్ట్గా కాలే వరకు ఉంచుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి తీసేయటమే. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా మీరు కాల్చుకుంటే పర్ఫెక్ట్గా పాల ముంజలు అనేది రెడీ అవుతాయి అన్నమాట. మన పాల ముంజలు రెడీ అయిపోయాయి, ఇక తినేయటమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన బ్రహ్మతో అమ్మ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రహ్మతో అమ్మ.